ఐక్య నాయకులు అని చెప్పుకుంటూ, వికలాంగుల నాయకులు అని చెప్పుకుంటూ సకలాంగులు వికలాంగుల్లో చేరి మా యొక్క వికలాంగులను విమర్శించటం, అందులో భాగంగానే ఆవుల నాగేంద్ర రాష్ట్ర వికలాంగుల విభాగం కన్వీనర్ అని చెప్పుకుంటూ మా వికలాంగుల్లో ప్రతి సంవత్సరం ప్రతి ఊరు ప్రతిరోజు అతనికి పోయి చందాలు వసూలు చేసుకోవడం, అడుక్కోవటమే అలవాటుగా శ్రీకాకుళం నుంచి తిరుపతి చిత్తూరు వరకు, అటు నుంచి అనంతపురం నుంచి రాజధాని వరకు ఇదే పని అవుతుంది. అతను ఏం చేస్తున్నాడంటే, ఒక పార్టీ పదవి ఇస్తుందో లేదో తెలియదు కానీ మా రాష్ట్ర ఎక్స్ వికలాంగుల కమిటీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయినటువంటి గోనుగుంట కోటేశ్వరరావు పూర్తిగా వికలాంగుడు. అయితే అంత పెద్ద మనిషిని పట్టుకొని వాడు వీడు ఒరే కోటిగా అని సంబోధించటం ఎంతవరకు సబబో. అలాంటి వ్యక్తి, అలాంటి విలువలు లేని వ్యక్తి ఈ విధంగా అంటాం, అతనిపై చర్యలు, క్రిమినల్ సివిల్ చర్యలు గైకొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతను వెంటనే శిక్షించాలని, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందు, ఎస్ఐ గారి ముందు ఒక కంప్లైంట్ రాసిచ్చాను. ఈ కంప్లైంట్ని త్వరగా ఎఫ్ఐఆర్ పూర్తి చేసి నేను దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్, అతను పంపించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్, తర్వాత వీడియో కూడా అతను ఏం మాట్లాడింది ఆ వీడియో కూడా పంపిస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ పరిశీలించి సివిల్ క్రిమినల్ చర్యలు, దివ్యాంగుల చట్టం కూడా విధించి, అతను ఏదన్నా దొంగ సర్టిఫికేటు, పనికిరాని సర్టిఫికేటు బెదిరించి సృష్టించుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్ను కూడా వెంటనే రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.